హాయ్ అండి. వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను మీకు చూపించబోయేది ఒక స్నాక్ రెసిపీ అండి. అది కూడా ఈ స్నాక్ అంటే చాలా హెల్తీ స్నాక్ అండి. అదే రస్క్ చాట్ అండి. రస్క్ తెలుసు కదండి, బేకరీస్లో మనకు దొరుకుతూ ఉంటాయి. బ్రిటానియా వాళ్ళవి అలా బ్రాండెడ్వి కూడా దొరుకుతాయండి. ఈ రస్క్తో మనం ఇలా స్నాక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ స్నాక్ షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిదండి. అండ్ ఎవరు తీసుకున్నా హెల్తీగా ఉంటుంది. ఈ రస్క్ చాట్ అనేది చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అండి. అండ్ ఇది చీజ్ యాడ్ చేయడం వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ని అనేది మనకి ఇస్తుంది. అండ్ చాలా మంచిది కూడా. ముందుగా ఈ చాట్ తయారు చేసుకోవడానికి ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి ఆవాలని యాడ్ చేసుకోవాలి. ఈ ఆవాలు బాగా స్ప్లిట్ అయిన తర్వాత అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి చిటికెడు పసుపు, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్గా తయారయ్యే వరకు తయారయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న టమోటాస్ని యాడ్ చేసుకోవాలి. ఈ టమోటాస్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు ఆ టమోటా అనేది బాగా మెత్తగా మ్యాష్ అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా టమోటాస్ అన్నీ బాగా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి రుచికి సరిపడా ఉప్పు, తగినంత కారం, రెడ్ చిల్లీ పౌడర్ని యూజ్ చేసుకోవాలండి. మీకు కనుక ఇష్టమైతే గ్రీన్ చిల్లీస్ని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా రోస్టెడ్ జీరా పౌడర్, కొద్దిగా టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి చక్కెరని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చక్కెరని యాడ్ చేసుకోవడం వల్ల మనకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఆల్రెడీ రస్క్లో కూడా స్వీట్నెస్ అనేది ఉండదు కాబట్టి ఇది యాడ్ చేయడం వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది మనకి వస్తుంది. ఈ ఉప్పు కారం అన్నీ బాగా పట్టుకునే వరకు ఫ్రై చేసుకొని తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని వేరొక బౌల్లోకి ఈ ఆనియన్ టమోటా మిక్స్చర్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, నేను బ్రిటానియా కంపెనీవి రస్కుల్ని యూస్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే బ్రాండెడ్ అయినా బేకరీ అయినా ఏవైనా యూస్ చేసుకోవచ్చు. ముందుగా ఆ రస్కుల్ని తీసుకొని ఒక ప్లేట్లో ప్లేస్ చేసుకోవాలి. ఇలా రస్కులన్నిటిని ప్లేస్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమోటా మిక్స్చర్ని రస్క్ పైన యాడ్ చేసుకోవాలి. మీరు ఇందులోకి కావాలి అనుకుంటే గ్రీన్ పీస్, క్యాప్సికమ్ అలా మీకు కావాల్సిన వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్ని రస్కుల పైన ఈ టమోటా ఆనియన్ మిక్స్చర్ని ప్లేస్ చేసుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్న తర్వాత మనం చీజ్ అనేది ఆప్షనల్ అండి, కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. తీసుకొని ఇలా గ్రేట్ చేసుకోవాలి. ఇలా చీజ్ యాడ్ చేయడం వల్ల పిల్లలు అనేది ఈ స్నాక్ చాలా ఇష్టంగా తింటారు. ఈ చీజ్ మీరు ఎంత కావాలనుకుంటే అంత యూస్ చేసుకోవచ్చు. ఇలా చీజ్ని మొత్తం యాడ్ చేసుకొని మనం వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ రస్క్ చాట్ అనేది టమోటా కెచప్తో సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయితే ఆగకుండా అట్టే తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. మీరు ఇంకా ఈ చీజ్ మెల్ట్ అవ్వాలి అనుకుంటే మీరు ఈ రస్క్ చాట్ని ఒక 30 సెకండ్స్ పాటు ఓవెన్లో పెట్టుకుంటే ఆ చీజ్ కూడా మెల్ట్ అయ్యి మనకి గార్లిక్ బ్రెడ్ లాగా కనపడుతుంది చూడడానికి.
అంతే అండి, ఎంతో ఈజీగా మనం రస్క్ చాట్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.